నేను శారీని 4 ఫోల్డ్స్లో ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట, 4 లేయర్స్ కింద. సో నాకైతే ఇప్పుడు వేస్ట్ సైజు ఎగ్జాక్ట్గా తీసుకుంటున్నాను. ఇంతకుముందు 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకుంటుంటే నాకు ఎక్కువ ఇదైతే వస్తుందన్నమాట. సో టోటల్ వచ్చేసి నాకు 196 అయితే వచ్చింది. ఈ 196లో నుంచి -3 చేస్తాను, 193 వస్తుంది. -3 ఎందుకంటే నేను ఇలాగ ఎడ్జెస్లో స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట స్కర్ట్కి. మళ్ళీ ఆ రెండింటిని కూడా మళ్ళీ ఇలాగ స్టిచ్ చేసేస్తాను అనమాట క్లోజ్ చేసేటప్పుడు. సో అందుకని చెప్పేసి నేను ఇక 3 ఇంచెస్ అయితే లెస్ చేసేస్తాను. సో 193 వస్తుంది అనమాట. 193లో నుంచి మనము నా వేస్ట్ సైజ్ 28ని డివైడెడ్ బై చేద్దాం. 193 డివైడెడ్ బై 28 చేస్తే నాకు 6.89 వచ్చిందనమాట. సైజ్ అనేది మనం 2 ఇంచ్ తీసుకొని 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ అవుతుంది, 1/2 ఇంచ్ వచ్చేసి ఇలాగ బయటకు వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే 1/2 ఇంచ్ అయితే కొంచెం ఫ్లేర్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, ఎక్కువ ఫోల్డ్ అయినట్టు కనిపించింది, ఇలా సింపుల్ ఫ్రిల్స్ లాగా కనిపిస్తుంది. సో అందుకోసమనే నేను ఇంకా 1/2 ఇంచ్ పెట్టి ఐరన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ క్లాత్కి చాలా బాగుంటుంది కూడా. సో అందుకని చెప్పేసి ఈసారి నేను మీషోలో తీసుకున్నా. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, లింక్ ఇస్తా. ఓకే.